అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఇక్కడ మనము గమనించినట్లయితే ఈరోజు మనం చూసేటటువంటి విషయము విశ్వాసి యొక్క ఆత్మీయ పోరాటమును మనం ఈరోజు గ్రహించబోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే విశ్వాసు ఎదుర్కొనేటటువంటి ఆత్మీయ పోరాటములు ఏమై ఉంటా ఉన్నాయి, అట్లాగే ఆయన ఎదుర్కోవలసినటువంటి అంటే ప్రతి విశ్వాసి ఈనాడు గ్రహించాల్సినటువంటి విషయము, ఒక విశ్వాసిగా మన యొక్క ప్రయాణము పూలబాట కానే కాదు. ఇది ఎంత పోరాట పటిమతో ఎదుర్కొనవలసినటువంటి మార్గమై ఉంటుందో అది మనము గుర్తింపబద్ధులమై ఉంటా ఉన్నాము. ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకసారి ఆ భాగాన్ని మనం చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనో అధికారులతోనో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తింపబద్ధులమై ఉంటా ఉన్నాం. ఇక్కడ ఈ పోరాట పటిమలో మరి ముఖ్యముగా మనం గ్రహించాల్సినటువంటి విషయం, విశ్వాసి ఎదుర్కొనేటటువంటి ఈ పోరాటములో ఏ విధమైనటువంటి ప్రవర్తన గలవాడై ఉండవలేనో అక్కడ స్పష్టంగా మనం గ్రహించేవారమై ఉన్నాము. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నేటి దినాన మనుష్య రీతిగా మన జీవితాలలో, అట్లాగే సంఘం యొక్క క్రమములో మనం గమనించినట్లయితే సంఘానికి ఉంటున్నటువంటి పెను సవాలు, లేదా వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసికి ఉంటున్నటువంటి పెను సవాలు, తనకు తెలిసినటువంటి పాపాన్ని తొలగించుకోవడము. అంటే ఈ విషయంలో నేను దేవుని చిత్తముకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాను, అది నాకు తెలుసు. అయినప్పటికీ కూడా దాన్ని నా నుంచి తీసివేసుకొనుటకు, తొలగించుటకు నేను ఏ విధమైన ప్రయత్నం చేయడం లేదు. ఇంకా కొంతమంది విషయంలో సిన్సియర్గా వారు ప్రయత్నము చేస్తూ ఉంటారు, కానీ వారు గెలవలేకపోతారు. అంటే అపవాది వారిని అటువంటి ఆ మూసలోనే ఉంచడము మనం చూడగలుగుతూ ఉంటాము. కాబట్టి ఈరోజు మనం గ్రహించాల్సి సంఘంలో కూడా ఇది పెద్ద సమస్య. ఎందుకనంటే అందుకనే అక్కడ మనం గమనించినట్లయితే ఆ ప్రకటన గ్రంథంలో 7 సంఘములను గూర్చినటువంటి వివరణ ఇస్తూ అక్కడ క్లియర్గా దేవుడు ప్రత్యేకంగా ప్రతి సంఘంలో ఉంటున్నటువంటి పాపమును స్పష్టంగా చూపించి, అది ఎటువంటి పాపమైనా క్లియర్గా దేవుడు అక్కడ పాయింట్అవుట్ చేస్తాడు. కాబట్టి విశ్వాసులుగా అట్లాగే దైవజనునిగా కూడా ఇక్కడ సంఘానికి తెలిసినటువంటి పాపమును ఖండించడము, దాన్ని తొలగించుకోవడము, తీసివేసుకొనడము చాలా ఇంపార్టెంట్. అది దైవజనుడు అడ్రస్ చేయకపోయినా సంఘం ఆత్మీయంగా ఎదగదు, ఆ పోరాటంలో గెలవలేదు. అట్లాగే విశ్వాసులు తెలిసి కూడా దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నము చేయకపోతే ఆత్మీయ పోరాటంలో ఓడిపోయేవారుగా నిలవబడతారు. కాబట్టి ఈరోజు మనం గ్రహించాల్సినటువంటి విషయము, ఈ ఆత్మీయ పోరాటంలో మొదటగా కలిగి ఉండవలసినటువంటి విషయము సిద్ధపాటు. మొదటగా ఈ ఆత్మీయ పోరాటమును ఎదుర్కొనుటకు సిద్ధపడి ఉండినటువంటి వారమై ఉండాలి. మనం ఆలోచించినట్లయితే ఈ పోరాట పటిమను మనం ఒకవేళ గమనించినట్లయితే ఒక యుద్ధ భూమి కోణంలో అక్కడ మనకు చూపించడం జరుగుతూ ఉంటుంది.
కాబట్టి ఇక్కడ మొదటగా ఆ సిద్ధపాటును ఏ విధంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడనంటే, మీరు బలవంతులయ్యుండుడి. ఎక్కడ బలవంతుడై ఉండాలా? ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు ఆలోచించండి, ఒక సైనికుడు యుద్ధ భూమికి వెళ్ళేటప్పుడు లేదా ఎప్పుడు యుద్ధము ఎదురవుతుందో తెలియనటువంటి స్థితిలో యుద్ధము ప్రకటించబడినాక నేను సిద్ధపడతానంటాడా? ఏ సమయంలో ఆ యుద్ధము వస్తుందో తెలియదు కాబట్టి ఈ విల్ బీ అవైటింగ్ 365 days and nights. ప్రతి సంవత్సరంలో 365 రోజులు కూడా ప్రతి ఉదయము రాత్రి యుద్ధము ఎప్పుడైతుందో లేకపోతే ఎప్పుడు ప్రకటిస్తారో అని ఎదురు చూస్తూ తన దేశము కొరకు ఆయన సిద్ధపడిన వాడుగా ఉంటాడు. దట్ షుడ్ బి అవర్ కమిట్మెంట్ ఇన్ ప్రిపరేషన్. నాకు సమస్య ఎదురైనప్పుడు నేను ప్రార్థన చేస్తాను, నాకు కుదిరినప్పుడు నేను దేవుని వాక్యమును చదువుతాను అంటే నీవు ఈ యుద్ధానికి, ఈ పోరాటమునకు సిద్ధపడుతున్నట్ట. అంటే అసలు నువ్వు ఈ పోరాటమునకు అర్హుడవా? కాబట్టి సిద్ధపాటు అనేటటువంటిది చాలా ప్రాముఖ్యము. మీరు ఆలోచించండి, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల విషయంలో 10 మంది కన్యకల యొక్క ఉపమానమును అక్కడ చెప్పబడినప్పుడు ఏ విషయంలో బుద్ధి లేని కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కొనలేకపోయారు అనేటటువంటి విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే కేవలం ఈ సిద్ధపాటులో కాదా? ద ప్రిపరేషన్ మేక్స్ అ వెరీ గ్రేట్ డిఫరెన్స్. నీ ఒకవేళ సిద్ధపడినటువంటి వాడవై ఉంటేనే ఈ పోరాట పటిమలో, ఈ ఆత్మీయ పోరాటంలో నిలవబడగలుగుతావు. ఈరోజు ఒక ప్రశ్న వేయాలండి, వాట్ ఈజ్ యువర్ ప్రిపరేషన్? ఈ పోరాటముని ఎదుర్కొనుటకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నీవు ఆయన యందు బలవంతులమవుటకు ఏ విధంగా బలవంతులమవుతుంది? ఆయన శక్తి ఏమిటో తెలియాలి కదా. అంటే ఇక్కడ నీవు స్పష్టంగా చెప్పబడుతున్న విషయాన్ని గమనిస్తే ప్రతిరోజు ఆయన వాక్యమందు, ప్రతిరోజు ఆయన యొక్క ప్రార్థనలో నువ్వు సమయము కేటాయించవలసినటువంటి వాడవై ఉన్నావు. సిద్ధపాటు అనగానే నీవేదో యుద్ధము చేయవలసి వస్తుంది కాబట్టి ఎప్పుడొస్తాడా ఎదురు చూస్తూ కాదండి. యువర్ ప్రిపరేషన్ ప్యూర్లీ ఈజ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ అట్ ద అదర్ హ్యాండ్ ఆన్ ప్రేయర్. నీ యొక్క సిద్ధపాటు క్లియర్గా దేవుని యొక్క వాక్యములో, ప్రార్థనలో ఈ విషయాన్ని నువ్వు గుర్తించాలి. రెండో విషయంను గనక మనం అక్కడ అర్థం చేసుకోగలిగితే ఈ యొక్క పోరాటమును ఎదుర్కొనడానికి మొదటిగా సిద్ధపాటు ఎంత ప్రాముఖ్యమో, రెండవదిగా పుట్టింగ్ ఆన్ ద ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చేటటువంటి విషయాలను మనం కలిగి ఉండడము. చాలామంది దే విల్ బి గోయింగ్ అహెడ్ విత్ దేర్ ఓన్ ప్లాన్స్. వారి యొక్క తలంపులు, వారి యొక్క ప్రణాళికలతో వారు ముందుకు వెళ్ళిపోతుండడం మనం చూడగలుగుతూ ఉంటాం. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద ప్రొవిజన్ విచ్ గాడ్ గివ్స్. దేవుడిచ్చేటటువంటి ఆ విషయము ఈ పోరాటం ఎదుర్కొనడానికి చాలా ప్రాముఖ్యమైనది. ఆలోచించండి, 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎంత ఉన్నతమైన మాటో ఇక్కడ మనం గుర్తించాలి. పుట్టింగ్ ఆన్ ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. 2 కోణాల్లో ఈరోజు మనం ఈ విషయాన్ని, దేవుడిచ్చేటటువంటి విషయాన్ని, మొదటిగా సిద్ధపాటు, రెండవది దేవుడిచ్చేటటువంటి విషయం, ఈ విషయాన్ని మనం గుర్తించాలి. దేవుడిచ్చేటటువంటి విషయాలు ఈ లోకం ఇచ్చేటటువంటి విషయాలు కాదు. మీరు ఆలోచించండి, దేవుడిచ్చేటటువంటి విషయాలను నువ్వు ధరించుకొని వెళ్ళేవనంటే, ద వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్, చక్కని ఉదాహరణ ఎందుకు మనం తీసుకునగలిగితే, నెహెమ్యా ఆ యెరూషలేము ప్రాకారములను కట్టుటకు బయలుదేరడము. ఆయన ఏ విధమైనటువంటి సిద్ధపాటు కలిగి అక్కడ బయలుదేరాడంటే,
పూర్తిగా ఆయన ఉపవాసం ఉంటూ తన హృదయంలో ఎంతో దుఃఖమును ఆయన వెలిబుచ్చుతూ దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఆయన బయలుదేరాడు. అక్కడే రాజు యొద్ద అన్నీ, అంటే ఆ ప్రాకారం నిర్మించడానికి కావలసినటువంటి సామాగ్రి అంతా, అట్లాగే ఎవరు అడ్డు చెప్పకుండా కావలసినటువంటి పర్మిషన్ లెటర్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచే మోసుకొని వెళ్ళడం మనం చూడగలుగుతాం. ఎవరిచ్చారండి? రాజు ఇచ్చాడని అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా ఆయనకు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. వారు ఏ విధమైనటువంటి పోరాట పటిమతో ఆ ప్రాకారాన్ని, ఆయన మాత్రమే కాదు, ఆయనతో ఉన్నటువంటి వారందరూ, ఆ నాయకత్వంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఒక చేతితో కత్తిని పట్టుకొని మరొక చేతితో ఆ ప్రాకారంను వారు కట్టడానికి పూనుకొనినటువంటి వారు. ఆలోచించాలి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించు. ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ అంటాడు, నాట్ హాఫ్. అంటే చాలామంది నేటి దినాన మనం గ్రహించాల్సినటువంటి విషయము, దేవుడిచ్చు సర్వాంగ కవచం అనగానే మనకిష్టమున్నవి విల్ రెడీలీ యాక్సెప్ట్ ఫ్రమ్ గాడ్. కానీ మనకు నొప్పించేవి, మనము మార్చుకోవలసినటువంటివి విల్ నెవర్ బీ రెడీ టు యాక్సెప్ట్. మనం దేవుని వద్ద నుంచి అది యాక్సెప్ట్, అంటే అంగీకరించడానికి సంకోచిస్తాం. మనకిష్టం లేనటువంటి విషయం, మనకు నొప్పించేటటువంటి విషయం. ఆలోచించండి. వెన్ గాడ్స్ వర్డ్ పించెస్ యూ అట్ యువర్ హార్ట్, ఎప్పుడైతే దేవుని వాక్యము నిన్ను హృదయము గుండా సంధిస్తుందో ఖచ్చితంగా నీ మనస్సాక్షి గద్దింపునకు లోనై నీవు మార్పు చెందవలసినటువంటి వాడవే. ఈరోజు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనవలసినటువంటి వాడవై ఉన్నావు. ఈ విషయాన్ని అక్కడ మనం గుర్తించాలి. స్థిరమైనటువంటి జీవితము కలిగి ఉంటే, స్టాండింగ్ ఫర్మ్, ఇఫ్ యూ కెన్ స్టాండ్ అ ఫర్మ్ లైఫ్. ఆలోచించాలి. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము, ఈ రోమా సైనికుని దృష్టిలో పెట్టుకొని పౌలు అక్కడ రాస్తున్నటువంటి విషయాలను మనం గ్రహించాలి. యుద్ధమునకు వెళ్ళేటటువంటి వాడు తాను ఎక్కడ కూడా ఏ పార్ట్ కూడా కనబడకుండా తాను ఫుల్గా కవర్ చేసుకొని వెళ్ళడం మనం చూడగలుగుతాం. ఒకానొక స్టోరీలో మనం గమనించినట్లయితే అతడు ఎక్కడ ఆర్మర్ వేసుకోడో, అంటే ఈ సర్వాంగ కవచమును ధరించుకొనడో, అంటే అతని యొక్క పాదమునకు వేసుకోడు గనక దానికి ఆ బాణముతో సంధించి కొట్టేటటువంటి విధముగా. అంటే నీవు గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే, అదే విషయంలో అపవాది నిన్ను గమనిస్తూ ఉంటాడు. ఆ అపవాదికి ఎక్కడ నిన్ను పట్టుకునేటటువంటి దారి దొరుకుతుందంటే, నువ్వు ఏ విషయంలో నెగ్లెక్ట్ చేస్తూ ఉంటావో, ఏ విషయంలో నీవు కవచమును ధరించుకొనకుండా ఉంటావో, ఈ క్లియర్లీ ట్రిగర్స్ ఎట్ దట్ పాయింట్. తన యొక్క గురిని ఆ బలహీన విషయాల్లోనే పెట్టడం మనం చూడగలుగుతూ ఉంటాం. రెండో ప్రశ్న కనుక ఇక్కడ మనం వేసుకోగలం, ఆర్ యు పుట్టింగ్ ఆన్ ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్? దేవుడిచ్చేటటువంటి ఆ సర్వాంగ కవచమును ధరించుకొని నీవు సిద్ధపడతా ఉన్నావా? ఈ పోరాట పటిమలో మూడో విషయం మనం గమనించాలి. మన శత్రువు ఎవరండి? మన శత్రువు ఎవరు? అపవాది. అందుకని అక్కడ క్లియర్గా అదే 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు. ఆల్రెడీ నిన్నటి దినాన మనం చూసి ఉంటాం. ఆ అపవాది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో టు పుట్ us డౌన్, ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో మనల్ని ఓడింపజేయుటకు సర్వశక్తుల ప్రయాణము చేస్తూ ఉంటాడు, మనల్ని ఎదిరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ఈ అపవాది మన శత్రువు అయినప్పుడు నిన్నటి దినాన మనం చూసినటువంటి విషయం, మెలకువ, నిబ్బరమైన బుద్ధి గలవారమే మెలకువగా ఉండాలి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఆ శత్రువు విషయంలో జాగ్రత్త గలవారమై లేకపోతే, he occupies us, he defeats us, he wins the battle over us.
ఆయన మనల్ని గెలుస్తాడు, మనల్ని ఓడింపజేస్తాడు ఈ అపవాది. నాలుగో విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ యుద్ధ పోరాటం ఏమిటి? ఇది సామాన్యమైన పోరాటమా ఒక విశ్వాసికి? ఈ 12వ వచనం చదివితే మనకి కానీ మతిపోతుంది. 12వ వచనం ఒకసారి మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ వార్. ఇదేదో సర్వసాధారణంగా నేను గెలిచిపోతానులే అని వెళ్ళేటటువంటి యుద్ధము కానే కాదు. ఎంత క్లియర్గా చెప్తా ఉన్నాడో ఇక్కడ మనం గమనించాలి. శరీరులతో కాదు, మనం పోరాడేటటువంటిది శరీరులతో కాదు. ఇంత పెద్ద పోరాటము, హౌ కెన్ యూ టేక్ ఇట్ లైట్? ఇంత పెద్ద పోరాటంను ఎదుర్కోవాలనేటటువంటి విషయం నీకు తెలిసినాక చాలా సింపుల్గా ఎటువంటి సిద్ధపాటు లేకుండా, లేకపోతే ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు? ఈ పోరాటం అనేటటువంటిది గెలవాలా, మనం ఓడిపోవాలా? గెలవాలి కదా ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు ఎవరితో నువ్వు పోరాటం చేయవలసి ఉంటుందో ఆ విషయాన్ని గ్రహించుకోవాలి. అంటే ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యము, నువ్వు ఎవరితో ఎంత బలవంతులతో పోరాటము చేస్తావో అది నువ్వు గ్రహించినట్లయితే ద గ్రేటర్ విల్ బీ యువర్ ప్రిపరేషన్. నీ యొక్క సిద్ధపాటు అనేటటువంటిది మరింత ఉధృతంగా, మరింత ప్రణాళికపూర్వకంగా ఉంటుంది. ఎవరితోనండి పోరాటము చేసేది? ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నాడు, మనం శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతో. గుట్టిగా ఇటువంటి అంటే ఈ కోణముకు చెందినటువంటి వారు ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, వీరందరూ కూడా వెర్రి వాదనకు దిగేటటువంటి వారు మన జీవితాల్లో ఎదురవ్వటం లేదా? అంటే పోరాటం అనగానే వాళ్ళతో బాహ్యంగా, భౌతికంగా యుద్ధము చేయవలసినటువంటి పరిస్థితి కాదండి. దే విల్ ట్రై టు అసాసినేట్ అవర్ స్పిరిచువల్ లైఫ్ విత్ దేర్ వారి యొక్క వ్యర్థ వాదనలతో మన యొక్క ఆత్మీయ జీవితాలను వారు ఖతం చేయాలని అనుకుంటా ఉంటారు. అటువంటి వారికి సమాధానం చెప్పడానికి ఈ వాక్యంతో సిద్ధపడినటువంటి వారవై మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క వాక్యమును, లేకపోతే మన యొక్క బేస్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా వ్యర్థవాదనతో వారు తొలగించేయాలనుకుంటూ ఉంటారు. బట్ వెన్ యూ హ్యావ్ ప్రిపరేషన్, నువ్వు ఎవరితో, ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మరొక విషయము, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అంటే ఇక్కడ ఈ దురాత్మ సంబంధం అంటే సాతానుడు ఏం చేస్తాడంటే ఒక పర్ఫెక్ట్ ప్లాన్తో ఈ లోకమైనటువంటి వ్యక్తుల ద్వారా, అట్లాగే పరలోకమందున్నటువంటి ఆ దురాత్మల సమూహం అంతా కూడా ఒక్కసారి వచ్చి పడవేస్తే ఇంకా విశ్వాసి లెగగలుగుతాడా? మీరు ఆలోచించండి. ఒక పక్కన అధికారులు, మరొక పక్కన లోకనాథులు, ఈ లోకనాథులు, మరొక పక్కన మనం గమనించినట్టయితే ప్రధానులు. అంటే 4 డైరెక్షన్స్ పర్ఫెక్ట్గా అందరూ ట్రిగర్ చేస్తూ ఉంటే క్లియర్గా హౌ కెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ దట్? కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వాక్య బేస్ను మనం క్రియేట్ చేస్తాం. దేవుని యందు స్థిరమైనటువంటి విశ్వాసం. ఆలోచించండి, ఇఫ్ ఎట్ ఆల్ దే కెన్ పుల్, వారు మన ప్రాణమునే తీసుకునగలుగుతారు, కానీ దే కెనాట్ పుట్ అస్ ఇన్ టు ద పర్మనెంట్ డెత్ ప్లేస్. ఈరోజు వారు తీసుకునగలిగితే నీ యొక్క ప్రాణమును మాత్రమే తీసుకునగలుగుతారు, కానీ శాశ్వతమైనటువంటి స్థలములో మాత్రం నిన్ను త్రోయలేరు. దట్ షుడ్ బి అవర్ కాన్షియస్నెస్. ఈరోజు వారు మనం ప్రాణంనే తీసుకునగలుగుతారు, కానీ నరకంలో వారు పడవేయలేరు కదా. బట్ ఆల్ యువర్ ఫెయిత్ ఈజ్ గ్రేట్. నీ యొక్క విశ్వాసం మీద నీవు స్థిరముగా నిలవబడగలిగినటువంటి వాడవైతే
ఖచ్చితంగా ద హెవెన్ విల్ ఇన్వైట్ యూ, పరలోకము నిన్ను ఆహ్వానిస్తుంది. ఆ విషయాన్ని గురించి లెట్ ఇట్ బి ద హోల్ వరల్డ్ మే ట్రిగరస్, ఈ లోకమంతా మనల్ని గురి చూసి కొట్టడానికి ప్రయత్నము చేసినా కూడా బి స్టాండ్ ఫర్మ్ ఇన్ యువర్ ఫెయిత్, నీ యొక్క విశ్వాసంలో స్థిరముగా నీవు నిలబడవలసినటువంటి వారమే. కాబట్టి ఈ పోరాటం అనేది సామాన్యమైనది కాదు. చివరిగా మనం అక్కడ గ్రహించినట్లయితే ఈ పోరాట పటిమలో మనము గెలవాలంటే మనం గుర్తించాల్సినటువంటి విషయం 13. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. నిలవబడగలగాలి. వి షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఫర్మ్. ఎప్పుడు మనం నిలవబడగలుగుతాం? ఈరోజు మనం గమనించాల్సినటువంటి విషయము, ఒక క్రీడాకారుడు తన యొక్క క్రీడలో పోటీలో నిలవబడడానికి ఆయన ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తాడా? ఓన్లీ ద డే బిఫోర్ ద ఫైనల్ టోర్నమెంట్, అంటే ఆ ఫైనల్ టోర్నమెంట్కు ముందు ఒక్కరోజు ప్రాక్టీస్ చేస్తాడు. సైనికుడు తన యొక్క శరీర దౌర్బల్యాన్ని స్థిరముగా నిలబెట్టుకొనుటకు తాను నేర్చుకోవలసినటువంటి మెలకువలన్నీ కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి ఆ యుద్ధ భూమిలోకి వెళ్తాడా? లేదా యుద్ధం ప్రకటించబడినాక ఆ ముందు 2-3 రోజులు లేదా వారం 10 రోజులు నేను సిద్ధపడితే చాలు? విద్యార్థులుగా మన పిల్లలు లేదా మనము చదువుకుంటా ఉన్నాము కదా, నేను ఆ ఫైనల్ ఎగ్జామ్స్ ముందు మన పిల్లలు ఆ వారం రోజులు 10 రోజులు నెల రోజులు చదువుకుంటే చాలనుకుంటామా? ప్రతిరోజు ట్యూషన్లు పెట్టి మరీ వారిని వెళ్ళి పంపించి మరీ చదివిస్తాము. మరి ఎందు విషయం అండి ఆత్మీయ పోరాటంలో నెగ్లిజెన్స్? ఎందు విషయం ఈ ఆత్మీయ పోరాటంలో నెగ్లిజెన్స్? లెట్ us స్టాండ్ ఫర్మ్. స్థిరముగా మనం నిలబడదాం. ఇది ఫైనల్ డే మ్యాచ్కి నేను ముందు రోజు ప్రిపేర్ అవుతా అన్నటువంటి విధంగా, ఫైనల్ ఎగ్జామ్కి ముందు రోజు నేను ప్రిపేర్ అవుతా అంటే కుదరదు. ప్రతిరోజు మనం సిద్ధపడవలసినటువంటి, ప్రతిరోజు ఆత్మీయ పోరాటంలో దేవుని యొద్ద నుండి ఆ శక్తిని స్థిరముగా నిలబడుతూ పొందుకొనవలసినటువంటి వారమే. కాబట్టి ఈరోజు ఈ ఆత్మీయ పోరాటంలో నీ యొక్క సిద్ధపాటు ఏమిటి? మన శత్రువు ఎవరో మనకు తెలుసు. మనం పోరాడినది ఎవరితోనో మనం గ్రహిస్తూ ఉన్నాం. వాట్ ఈజ్ యువర్ ప్రిపరేషన్? ప్రార్థన. అత్యంత కృపగల దేవా, అయ్యా ఈనాడు ఈ విషయంలో మేము మెలకువగలిగి గుర్తించినప్పుడు మా పోరాటం ఎవరితోనూ ఎంత పెద్ద పోరాటం అయి ఉంటుంది ఇవన్నీ మేము గ్రహించాము. అయ్యా, నెవర్ వి షుడ్ టేక్ ఇట్ లైట్. ఇది మేము చాలా సులువుగా నిర్లక్ష్యంగా తీసుకునేటటువంటి పరిస్థితి ఇంకా మాలో ఉండకూడదు. ఎంత ఇంపార్టెంట్ ఫైట్. ఇఫ్ వి ఫెయిల్, ఇక్కడ మేము ఒకవేళ ఓడిపోతే మేము నరకంకే వెళ్ళిపోతాం. ఇంత బ్రతికి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణములు పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? ఇది మేము గ్రహించినప్పుడు తండ్రి దేవా, అయ్యా మేము ప్రతిరోజు నీ సన్నిధిలో ఇట్టి పోరాట పటిమకు సిద్ధపడినటువంటి వారుగా ఉండటం మీ కృపలో భద్రపరచుకో. ధ్యానం వింటున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా అట్టి విధమైనటువంటి స్పృహను మీరు అనుగ్రహించండి. ఏ స్నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటాం తండ్రి. ఆమేన్.